హాయ్ మై డియర్ గేమ్ లవర్స్. సో కాల్ ఆఫ్ డ్యూటీ డిఎంజెడ్, సో దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఏం లేదు, డిఎంజెడ్ నేను చాలా రోజుల నుంచి ఆడుతున్నాను. కాకపోతే అందులో చాలా బగ్స్ ఉన్నాయి, చాలా కొన్ని కొన్ని గ్లిచెస్ ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. దాని గురించి నేను ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేశాను, కొన్ని కొన్ని బగ్స్ ఇవన్నీ. సో గేమ్ అయితే వాళ్ళు ఇది టెస్టింగ్ పర్పస్కి మనకి తీసుకొచ్చారు, అంటే ఇంకా ఇదైతే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా చూసుకుంటే డిఎంజెడ్, ఇది డిఎంజెడ్లోకి వస్తే లాబీ అయితే ఎలా ఉంటుంది. సో లాబీకి వెళ్ళిన తర్వాత ఇందులో చాలా అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మామూలుగా ఇక్కడ ప్రీ బ్యాటిల్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడికైతే వస్తుంది కదా. సో ఫస్ట్ గన్స్ కొనుక్కోవాలి. అంటే మీరు స్టార్టింగ్ ఆడుతుంటే మీరు గేమ్లోకి వెళ్ళి అక్కడ మనీ కానీ లేదంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి తీసుకుంటే వాటి ద్వారా మనీ అని అయితే వస్తాయి. సో నాకు ఇక్కడ పైన చూడండి మనీ చూపిస్తుంది 1848K అని చెప్పి. సో అది ఇక్కడ ఏంటంటే నేను AK-47 అండ్ XM4 అయితే తీసుకున్నాను. సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇంకొన్ని గన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వీటిలో ఉంటాయి. సో మనకి లెవెల్స్ పెరిగే కొద్దీ గన్స్ LMG అండ్ స్నైఫర్స్ ఇవి కూడా అన్లాక్ అవుతాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనికి చూడండి 50% అని చెప్పి ఉంది. అంటే నేను 50% అయితే వాడా, 0%కి రాగానే ఈ గన్ ఇంకా పోద్ది, ఇంకా వేరే గన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఆర్మర్ అనమాట. ఈ ఆర్మర్ జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను నేను, నాకున్న ఆర్మర్స్ అయిపోయాయి చూడండి. సో ఇదైతే 5 lakhs ఉంది, ఇక్కడ 5 lakhs పెట్టి తీసుకున్నాను. సో ఇలాగా మనం అందులో తీసుకునే ఐటమ్స్తో మనం ఇక్కడ కొనుక్కోవాలన్నమాట అన్నీ. సో ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బుల్లెట్స్, మీరు వెళ్ళేటప్పుడు బుల్లెట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి నేను. సో ఇన్ని అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు మీరు. జస్ట్ 120 ఆ గన్నుకు 120, ఈ గన్నుకు 120 సరిపోతాయి అనుకుంటే సో తీసుకోవచ్చు. సో నో ఇష్యూ, రెడీ కొట్టే అంటే గేమ్లోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్మర్ ప్లేట్స్ అనమాట. ఇవి కూడా మీరు ఎక్విప్ చేసుకోవచ్చు, ఇక్కడ దాకా అయితే ఎక్విప్ చేసుకోవచ్చు. మీకు ఏంటి అంటే నా దగ్గర 14 ఉన్నాయి కదా, అవి దాటేసిన తర్వాత ఇక్కడ కార్ట్ సింబల్ చూపిస్తుంది చూడండి, అది చూపించింది అంటే మీరు పేమెంట్ చేయాలన్నట్టు. చూపించట్లేదు అంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రెనేడ్స్ అండ్ దాని తర్వాత ఇక్కడ మాస్క్, అంటే అందులో గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి దీంట్లో సర్కిల్ జోన్ ఎలాగో స్ట్రామ్ జోన్, సో అలాగే అక్కడ మొత్తం గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి సో ప్రొటెక్షన్ కోసం మాస్క్ కానీ లేదంటే సెల్ఫ్ రివైవ్ కిట్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కీ కార్డ్ అనమాట. ఇవి యాక్సెస్ కార్డ్స్, ఏంటంటే మన గేమ్లో కొన్ని డోర్స్ ఉంటాయి, ఆ డోర్స్ ఓపెన్ అవ్వు. సో ఆ ఓపెన్ అవ్వాలంటే కొన్ని యాక్సెస్ కార్డ్స్ అయితే కావాలి. దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ఇక్కడ బ్యాక్ ప్యాక్ అని చెప్పాను కదా. సో బ్యాక్ ప్యాక్ అండ్ ఆర్మర్, సో ఆర్మర్ కావాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది అయిన తర్వాత మనం ఈ థీమ్ మార్చుకోవాలంటే ఈ క్యారెక్టర్ ఉంది కదా, మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే కింద బాటంలో ఇదిగోండి మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ కత్తి, గ్లౌజెస్, మ్యాలీ వెపన్ ఒకటి క్యారీ చేస్తారు కదా గన్స్ మొత్తం లోపలికి పెట్టిన తర్వాత, నేను ఎప్పుడు గ్లౌజెస్ క్యారీ చేసుకుంటాను. సో ఇక్కడ ఎలాగైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అప్గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్విప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇది ఎక్విప్ చేశానంటే ఇది వెళ్ళిపోయిద్ది, ఎందుకులేండి కానీ. సో ఈ చూపిస్తున్నాయి చూడండి, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో ఈ టాలెంట్ అనమాట, ఈ టాలెంట్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి గేమ్కి. సో అది ఇంకా గేమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ గేమ్లోకి వెళ్ళి దొరికినవి మొత్తం తీసుకోవాలి. ఆ దొరికినవి ఎక్కడుంటాయి అంటే మీరు తీసుకొచ్చినవి మీరు గెలిస్తేనే దొరికినవి మీతో పాటు వస్తాయి. లేదు మీరు అక్కడే మిమ్మల్ని డౌన్ చేశారు అంటే ఆ దొరికినవి మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. సో వేర్ హౌస్లోకి వెళ్తే ఇదిగోండి నాకు దొరికిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గ్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇలా సెల్ చేసేస్తే పైన అమౌంట్ పెరుగుతున్నాయి చూడండి. సో దీని ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట ఇందులో, గేమ్ కరెన్సీ అనేది. సో అది మీకు ఈ స్లాట్ ఫిల్ అయ్యే వరకు ఇందులో టోటల్గా 200 అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఫిల్ అయ్యే వరకు మీరు ఎన్నైనా సరే ఎక్విప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, అక్కడ ఎక్విప్ చేసుకునేది మీ బ్యాక్ కెపాసిటీని బట్టి కూడా ఉండిద్ది. సో దాన్ని బట్టి అయితే చూసుకోండి. అండ్
ఇంకా గేమ్‌లోకెళ్తే గేమ్ ప్లే అయితే అంటే గేమ్ ప్లే సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు. చాలా వరకు అంటే నా వాయిస్ ఇనిపిస్తే నా టీమ్‌మేట్ వాయిస్ ఇనిపియట్లేదు. నా టీమ్‌మేట్ వాయిస్ ఇనిపించినప్పుడు నా వాయిస్ మ్యూట్ అవుతుంది. సో, అలా అయితే అవుతుంది. అందుకే నేను ఏ గేమ్ ప్లే కూడా ఇంకా అప్‌లోడ్ చేయలేదు. సో, నేను చెక్ చేస్తున్నాను. ఒకవేళ గేమ్ ప్లే కరెక్ట్‌గా వచ్చింది అంటే అది అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి డీఎంజే గేమ్ ప్లే. సో, ఇది గైస్ డీఎంజీ. సో, ఇందులో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కాల్ ఆఫ్ డ్యూటీ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.